నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనా నుండి మరో పిడుగు. 6th జనరేషన్ వెపన్ ను రంగంలోకి దింపిన డ్రాగన్ కంట్రీ. ఆందోళనలో అగ్రరాజ్యం. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. అమరావతిపై స్పెషల్ ఫోకస్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పరకామణి కేంద్రం. ఆలయ ప్రవేశంలో తనిఖీలపై అనుమానాలు. తిరుమల శ్రీవారి ఆలయంపై ప్రైవేట్ ఫ్లైట్ చక్కర్లు. భద్రతపై ఆందోళన. నిబంధనలను బేఖాతరు చేస్తున్న సివిల్ ఏవియేషన్. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా 14 అంశాలు ఎజెండాగా మంత్రి మండలి సమావేశం జరిగింది. అమరావతిలో 2,700 కోట్ల విలువ గల 2 ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ ఆమోదం లభించింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కేబినెట్లో ఆమోదం లభించింది. ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రి మండలిలో ఆమోదముద్ర పడింది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నదింపాలెం గ్రామంలో 6.5 ఎకరాల స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ కేబినెట్ పచ్చజెండా ఊపింది. వీటితో పాటు ఎజెండా పూర్తయ్యాక సీఎం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం, గోదావరి టు బనకచర్ల ఇంట్రా కనెక్ట్ ఆఫ్ రివర్స్ పైన కేబినెట్లో చర్చించారు. గడిచిన 6 నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫార్మెన్స్ రిపోర్టులను ముఖ్యమంత్రి తీసుకున్నారు. వీటిపైన తన వద్ద ఉన్న రిపోర్టుల వివరాలతో కలిపి కేబినెట్లో చర్చ జరిగింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి పరిశీలించారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. జనవరి 10, 11, 12వ తేదీలలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కావున ఇందుకోసం అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. దర్శనానికి విచ్చేసే వీఐపీలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలు పొందుపరచనున్నట్లు తెలిపారు. రాంబాగిచా ప్రాంతంలో వాహన పార్కింగ్ను ఈ రోజులలో బయటకు బదలాయించినట్లు చెప్పారు. దీనికి బదులుగా 10 బగ్గీలు, అదనపు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. వీఐపీలు, భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భక్తులు తమ పాదరక్షలను గదులలో, వారి వాహనాలలో వదిలి రావాలన్నారు. అధిక రద్దీ నేపథ్యంలో తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యాన్ని పాటించాలని, వ్యర్థాలను టీటీడీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలోనే వెయ్యాలని అదనపు ఈవో కోరారు. భక్తులకు సూచించిన నిబంధనలను పాటిస్తూ టీటీడీకి సహకరించాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. తిరుమలలో ట్రాఫిక్ను సక్రమంగా నిర్వహించడం, తిరుపతిలోని ఎస్ఎస్డి కౌంటర్ల వద్ద, ఫుట్పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు. అంతకుముందు అదనపు ఈవో జిల్లా ఎస్పీతో కలిసి పరకామణి భవనం ప్రక్కన ఉన్న ఖాళీ ప్రాంతం, శ్రీవారి సేవా సదన్ ముందు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత ఏటీసీ వద్ద క్యూలైన్లు, ప్రవేశ మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు, పోలీస్, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. సర్వే చేశాం. అంటే రాబోయే
జనవరి 10 నుంచి జనవరి 19 దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని, విఐపి మూమెంట్ని, అలానే డ్రాపింగ్ పాయింట్స్ని, పికప్ పాయింట్స్ని ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి, కంజెషన్ లేకుండా రోడ్డు మీద, అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఉన్న ట్రాఫిక్ వైపు నుంచి ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, విజిలెన్స్ వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా టీటీడీ సిబ్బంది ఏ రకంగా వెరిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది కూడా అందరం కూడా కలిసి ఫీల్డ్ విజిట్లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది. ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ పౌర విమానయాన శాఖ ధిక్కారంగా వ్యవహరించడం పట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి ఓ విమానం చక్కర్లు కొట్టింది. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోకి మరోసారి విమానం వెళ్ళింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కోరింది. అయితే దీన్ని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు. తరచూ శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానాలు వెళ్తుండడంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గురువారం తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఓ విమానం వెళ్ళింది. గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయం పైనుంచి విమానాలు వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకి సూచించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలకు సంబంధించి నిషేధం విధించాలని, అలాగే నో ఫ్లై జోన్గా ప్రకటించాలని పలుమార్లు టీటీడీ పాలక మండలి ద్వారా కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో నో ఫ్లై జోన్గా ప్రకటించేందుకు సాధ్యం కాదని, అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని అధికారులకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ నిర్ణయం కూడా బుట్టదాఖలైన పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంగా తరచూ శ్రీవారి ఆలయానికి సమీపంలో తిరుమల ఆలయంపై కూడా విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. టీటీడీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ విమానయాన అధికారులు పట్టించుకోకపోవడంతో టీటీడీ అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ఆలయంపై విమానాల రాకపోకలను చూస్తున్న భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం విమానాల రాకపోకలు సాగకూడదని చెబుతున్నప్పటికీ ఇలా విమానాల రాకపోకలను సాగించడంపై శ్రీవారి భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టైమ్ స్లాట్ దర్శన టోకెన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్న దళారులకే టికెట్లు దక్కుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి మెట్టు దగ్గర రోజు 3000 టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ. ఇక్కడే దళారుల దందా మొదలవుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. కొందరు ఆటో డ్రైవర్లు తాము తీసుకువస్తున్న భక్తులకు నిర్ణీత సమయం దాటినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని చెప్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్న వారిని కాదని దొడ్డిదారిన ఆటో వాలాలతో డీల్ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్ చేయడంలోనూ క్యూలైన్లోని ఏర్పాట్లలోనూ చాలా లోపాలున్నాయని విమర్శిస్తున్నారు. కొందరు టీటీడీ సిబ్బంది సహకారంతో ఇక్కడ ఆటో డ్రైవర్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై నిలదీసినా తమకు సరైన సమాధానం రావడం లేదని భక్తులు చెబుతున్నారు. వీకెండ్లు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. శ్రీవారి మెట్టు మార్గం మీదుగా కొండకు వెళ్లేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకొని నిరీక్షించిన ముందు వచ్చిన వారిని కాదని ఆటోల్లో వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. లూటీ చేస్తూ ఉన్నారు టీటీడీ దేవస్థానం సంబంధించినటువంటి వ్యక్తులు. అందువల్ల ఇవాళ ఏదైతే చంద్రగిరి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీవారి మెట్లు ఉన్నాయో అక్కడ స్లాట్ వేస్తున్నారు.
గతంలో స్లాట్ వేస్తే ఒక స్టాంప్ వేస్తే డైరెక్ట్గా ఎలాంటి రుసుము చెల్లించకుండా దర్శనం చేసుకొని హ్యాపీగా పోయేవాళ్ళు. అంటే ఆ ప్రాంతంలోకి వెళ్తే తక్కువ మెట్లు ఉంటాయి, ఈజీగా ప్రయాణం చేసుకోవచ్చు, సుఖవంతమైనటువంటి దర్శనం జరుగుతుందన్నటువంటి ఆశతో వెళ్ళేటువంటి భక్తులకి ఈవేళ ఒక దళారి గ్యాంగ్ ఏర్పడి ఆ గ్యాంగ్లే భక్తులకి తెలియకుండా వాళ్ళే స్లాట్లు వేసుకొని భక్తులు అక్కడికి వస్తే ఒక్కొక్క టికెట్ 1000 రూపాయల లెక్కన 5000 రూపాయల లెక్కన అమ్ముతూ ఒక పెద్ద వ్యాపారం ప్రారంభం చేశారు. ఇది అత్యంత టీటీడీకి మాయన మచ్చ. ఇది అవమానకరం, దేవుడికే అవమానకరం. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి దళారీ వ్యవస్థను అరికట్టడంలో అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి చాలా పూర్తిగా వైఫల్యం చెందాడు. ప్రతిరోజు ఈ యొక్క దర్శనంకి వచ్చేటువంటి భక్తులకి మరి టోకన్లు అందకుండా పోవడం, ఆ టోకన్లని మరి మధ్యలో దళారీలు మరి వాటిని అమ్ముకోవడం చేయడము, ఏదో సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు మరి దేవస్థానం దర్శనార్థం టికెట్లు అమ్ముకోవడం చేయడము మరి వాడు శోచనీయం. ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణకు ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేస్తోంది. నూతన సంవత్సర రిజల్యూషన్గా భావిస్తూ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ నిధుల సహకారంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే హ్యాపీనెస్ నిర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA 818 కోట్ల అంచనా వ్యయంతో గత డిసెంబర్ నెలలో టెండర్లు పిలిచింది. CRDA చేపట్టనున్న ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టులో G+18 విధానంలో 12 టవర్లు నిర్మిస్తారు. మొత్తం 1200 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం నిర్మాణ ప్రాంతం 20,89,260 స్క్వేర్ ఫీట్. హ్యాపీనెస్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నేలపాడు 2018లో ప్రారంభించాలని ప్రకటించగా చాలామంది ఆ ఫ్లాట్ల కోసం బుకింగ్ కూడా చేసుకున్నారు. ఇంకా పలు ఫ్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నట్టు తాజాగా ప్రకటించింది CRDA. రహదారులు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, విద్యుత్, ప్లాంటేషన్ వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది ప్రభుత్వం. ముందుగా వాటిపైనే దృష్టి సారించింది. కార్యాచరణకు సిద్ధమైంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన మౌలిక సదుపాయాల కల్పన చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం అమరావతిని కేవలం రాష్ట్ర రాజధానిగా కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, జీవన ప్రమాణాల పరంగా కీలక కేంద్రంగా మారనుంది. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేసి భవిష్యత్తులో రాజధాని ప్రజలకు మెరుగైన జీవన శైలిని అందించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం CRDAను ఆదేశించింది. ఒక రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ఈ నిర్మాణాలు మైలురాళ్లుగా నిలవనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని సంబల్లో తవ్వకాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పురాతన మెట్ల బావిలో 2వ అంతస్తు దగ్గర తవ్వకాలను ఆపేశారు మున్సిపల్ అధికారులు. విషవాయువులు బయటపడే ప్రమాదం ఉండడంతో తాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేశారు. మెట్ల బావిలో 3వ అంతస్తు కూడా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే విషయం చెప్పారని అంటున్నారు. అయితే ఇప్పటికే గ్యాస్ వాసన వస్తోందని, ఏమాత్రం పొరపాటు చేసినా ఈ నిర్మాణం కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే పురావస్తు శాఖ అధికారుల సూచనల మేరకు తవ్వకాల విషయంలో ముందుకెళ్తామని చెబుతున్నారు. పురాతన బావిలో బురద విషయంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే తాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేశారు. నిపుణుల బృందం, ప్రత్యేక యంత్రాలు వచ్చిన తరువాతే తవ్వకాలపై ముందుకెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు సంబల్లో షాహీ జామా మసీదు ముందు పోలీస్ చౌక్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. స్థానికుల భద్రత కోసమే పోలీస్ చౌక్ నిర్మాణాన్ని చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. తిరుమలలో 2 రోజులుగా గోల్డ్ మెన్స్ సందడి చేస్తున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన బంగారు బాబు విజయ్ కుమార్ సందడి చేస్తే, తాజాగా కర్ణాటకకు చెందిన మరో గోల్డ్ మెన్ తిరుమలలో కనిపించారు. ఆయన ఒంటి నిండా ఏకంగా 5 కేజీల బంగారం వేసుకుని శ్రీవారి దర్శనానికి వచ్చాడు. పెద్ద చైన్లు, కంఠాభరణాలు ధరించారు. భారీ బంగారు ఆభరణాలు వేసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. మహిళల అలంకరణలో బంగారు ఆభరణాలు, పూలు రెండూ కీలకమే. బంగారు నగలు లేకపోయినా పూలు పెట్టుకోవడం మహిళలకు ఎంతో ఇష్టం. అయితే తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులు కొండపై పూలు కూడా పెట్టుకోకూడదని భావిస్తారు. బంగారు ఆభరణాలు మాత్రం అలంకరించుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే వాళ్ళని మించి మోయలేనంత బంగారు ఆభరణాలు ధరిస్తున్న మగవాళ్లు ఇప్పుడు తిరుమలలో సందడి చేస్తున్నారు. ఒళ్లంతా బంగారుతో దర్శనమిస్తున్నారు. కొత్త సంవత్సరం శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తున్న భక్తుల్లో కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి తిరుమలలో తలుక్కుమంటున్న భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇలా నూతన సంవత్సరం తొలి రోజు తిరుమలేశుడి దర్శనం కోసం వచ్చిన 2 బంగారు బాబులు హల్చల్ చేశారు.
శ్రీవారి ఆలయంలో దర్శనానికి వెళ్లే భక్తులను, ఆలయం ముందున్న భక్తులకు, అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. న్యూ ఇయర్ మొదటి రోజు ఒళ్లంతా బంగారుతో శ్రీవారి దర్శనానికి వచ్చిన బెంగళూరుకు చెందిన రవి, హైదరాబాద్కు చెందిన విజయ్ కుమార్లు ఒక్కొక్కరు 5 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు ధరించారు. రవి, విజయ్ కుమార్ మెడ, చేతులు నిండుగా బంగారు ఆభరణాలను ధరించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇద్దరిని ఆసక్తిగా గమనించిన భక్తులు శ్రీవారి ఆలయం ముందు వాళ్లతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అలంకార ప్రియుడు వెంకన్న ఆలయంలో వీళ్ళిద్దరూ దండలు మాదిరిగా ఉన్న బంగారు హారాలను ధరించి మరింత అలంకరణతో భక్తులను ఆకట్టుకున్నారు. మరోవైపు బంగారం కొనలేకపోయినా నిలువెల్లా బంగారం దిగేసుకున్న వారితో ఫోటోలు దిగుతూ సంతోషపడుతున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ సాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే పరకామణిలో చోరీ వ్యవహారం తెరపైకి వచ్చింది. పెద్ద జీఆర్ మఠానికి ఉన్న తనిఖీ నుంచి సడలింపు చోరీకి చక్కగా ఉపయోగపడిందా? చోరీ చేసిన కరెన్సీ, వజ్రాలు ఎక్కడ దాచాడనేది పరిశీలిస్తే నోరెళ్ల పెట్టక తప్పదు. తిరుమల పరకామణి నుంచి కనుగప్పి చీమ కూడా లోపలికి వెళ్లలేదు, అలాగే బయటికి రాలేదు అని ఇప్పటి వరకు అందరికీ ఉన్న నమ్మకం. జీఆర్ మఠం ప్రతినిధి విదేశీ కరెన్సీ చోరీ చేసిన తీరు కలకలం రేపింది. నమ్మలేని కొన్ని వ్యవహారాలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. 2023 ఏప్రిల్ 29న ఏవీఎస్ఓ ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీపీ 379, 381 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గత ఏడాది జరిగిన ఈ ఘటన సద్దుమణిగింది. బీజేపీ నేత వల్ల మళ్లీ డొంక కదిలింది. తిరుమల పెద్ద జీఆర్ స్వామికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. శ్రీవారి కైంకర్యాలు పర్యవేక్షించే ఆయనతో పాటు పరివారానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శ్రీవారి కైంకర్యాలు నిర్వహించడంలో పెద్ద జీఆర్ కమాండర్ లాంటి సేవకుడు. వారికి తనిఖీలు ఉండవు. వారి కొలువులో పనిచేసే వారిలో ఓ వ్యక్తి దీనిని అవకాశంగా మలుచుకున్నారు. శ్రీవారి కైంకర్యాలను పర్యవేక్షించే అధికారం పెద్ద జీఆర్ మఠానికి ఉంది. అదే సందర్భంలో పరకామణికి మఠం ప్రతినిధిగా వెళ్లే వారికి కొన్ని సడలింపులు ఉన్నాయి. ఈ వ్యవహారమే మఠం ఏకాంగి చేతివాటం ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడినట్లు భావిస్తున్నారు. సాధారణంగా సరుకులు, కూరగాయలకు వెళ్లడానికి చేతి సంచి వాడడం సహజం. ప్లాస్టిక్ యుగం కాబట్టి ఆ తరహా సంచులు వినియోగిస్తున్నాం. చేతిలో బరువు ఎందుకని శరీరంలో సంచి కుట్టించుకోలేం కదా. ఇది అందరికీ సాధ్యం కాదు. తిరుమల శ్రీవారి హుండీ కానుకలు లెక్కించే పరకామణికి వెళ్లే వ్యక్తి ఆ పని చేశారనే ప్రచారం సాగుతోంది. విదేశీ కరెన్సీ, వజ్రాల చోరీ చేయాలనే ఆలోచన మదిలో మెదిలింది. సులువైన మార్గం కోసం ఆలోచన చేసిన ఆ వ్యక్తి సర్జరీతో శరీరంలోనే సంచి కుట్టించుకున్నాడంట. మర్మాంగాలకు పక్కన తొడల వద్ద ఓ సంచి ఏర్పాటు చేసుకుంటే ఇక మాటలు ఉండవు, చోరీకి హద్దులు ఉండవు. ఈ విషయం విజిలెన్స్, పోలీస్ అధికారులు పసిగట్టలేదా? గుర్తించిన ఔదార్యం ప్రదర్శించారా? ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎంత వాస్తవికత ఉందనేది అధికారులే తేల్చాలి. శ్రీవారి ఆలయంలో హుండీ కానుకలు లెక్కించడానికి పెద్ద వ్యవస్థ ఉంది. వారితో పాటు శ్రీవారికి కైంకర్యాలు పర్యవేక్షించే పెద్ద జీఆర్ మఠం నుంచి కూడా ఓ ప్రతినిధి హాజరు కావడం ఆనవాయితీ. ఈ కోవలో సుదీర్ఘకాలంగా జీఆర్ మఠంలో ఏకాంగి గుమస్తాగా పనిచేస్తున్న సివి కుమార్ వెళ్లేవారు. శ్రీవారి సేవకులు, బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు, టీటీడీ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు, టీటీడీ సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు. పరకామణికి వెళ్లేవారు బనియన్, తెల్లపంచ మాత్రమే ధరించాలి. లోదుస్తులు ఉండకూడదు. ఇవన్నీ పరిశీలించిన తరువాతే అనుమతిస్తారు. కానుకల లెక్కింపు పూర్తయ్యాక కూడా తనిఖీ చేశాకే బయటికి పంపిస్తారు. దీనికి తోడు పరకామణి కేంద్రంలో పైన చుట్టూ సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఈ తతంగాన్ని కంట్రోల్ రూంలో సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. అయినా ఆ వ్యక్తి చోరీకి పాల్పడిన తీరు అనేక ధర్మ సందేహాలకు తెరతీసింది. జీఆర్ మఠం ప్రతినిధిగా కొన్ని సంవత్సరాల నుంచి రవికుమార్ పరకామణి డ్యూటీకి వెళుతున్నట్లు ప్రచారంలో ఉంది. మిగతా వారి మాదిరి మఠం నుంచి వెళ్లేవారికి తనిఖీలు లేకపోవడం వల్ల రవికుమార్ బుర్రలో ఓ ఆలోచన మెదిలినట్లు భావిస్తున్నారు. చెన్నైకి వెళ్లిన రవికుమార్ తన తొడల మధ్య సర్జరీ చేయించుకుని ఓ సంచి కుట్టించుకున్నట్లు కొన్ని ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. టీటీడీ సిబ్బందే కాదు, తిరుమల మీడియా ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. పరకామణి కేంద్రంలో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. కానుకలు లెక్కించే సమయంలో ఏ మాత్రం చేతివాటం ప్రదర్శించినా కెమెరాలకు ఇట్టే దొరికిపోతారు. అయితే రోజులు, నెలలు, సంవత్సరాల పాటు శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ, వజ్రాలు, బంగారు కూడా చోరీ చేసి తీసుకుని వెళ్తున్న వ్యవహారం సీసీ కెమెరాలు ఎందుకు పసిగట్టలేకపోయాయి? చోరీ చేసిన సొమ్ముతో పట్టుబడిన తర్వాత కూడా
నిందితుడు రవికుమార్పై వచ్చిన ఆరోపణలు తేటతెల్లం చేయడానికి టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది ఎందుకు బయట పెట్టలేకపోయారు? దీని వెనుక రాజకీయ పెద్దలు, అధికారులు ఎవరున్నారనేది ప్రస్తుతం చర్చకు వచ్చాయి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నూతన ప్రధాన కార్యాలయంను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా అభివృద్ధికి మా బ్యాంక్ ఎక్కువ కృషి చేసేలా పనిచేస్తామని, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయంకు సొంత భవనం దాదాపు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తులతో నిర్మించామని, సప్తగిరి గ్రామీణ బ్యాంకునకు ఇదివరకు స్వంత భవనం లేదని, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అధికారులు, సిబ్బంది ఆకాంక్షల మేరకు కొత్తగా భవనం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని, జిల్లా అభివృద్ధిలో భాగంగా 100 బ్రాంచ్ల పైన పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ చంద్రశేఖరన్, జనరల్ మేనేజర్ ప్రభాకరన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామకృష్ణ మరియు ఇతర బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ గారు చాలా సపోర్టివ్గా ఉండి ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేయడానికి తోడ్పడ్డారు. అలాగే ఈ సందర్భంగా అందరికీ, మా సిబ్బంది అందరికీ కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేసేది ఏంటంటే, కారణాలు ఏమైనా కానీ ఖాతాదారుల సర్వీస్లో కొత్త పుంతలకు తొక్కాలి. ఈ రోజు నుంచి మనల్ని పునరంకితం చేసుకుని జిల్లా అభివృద్ధి, అలాగే మనకి ఇంకొక జిల్లా కృష్ణా జిల్లాలో కూడా మనం పూర్తిగా 100 బ్రాంచెస్ పైన ఆపరేట్ చేస్తున్నాము. సో ఖాతాదారులందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టైఫండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల దేహ దారుఢ్య మరియు సామర్థ్య పరీక్షలు చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మైదానంలో 3వ రోజు కూడా పకడ్బందీగా కొనసాగాయి. 3వ రోజు 599 మంది అభ్యర్థులకు గాను 394 మంది హాజరు. వీరిలో 163 మంది తదుపరి వ్రాత పరీక్షకు అర్హత సాధించారు. శుక్రవారం ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులకి దేహ దారుఢ్య మరియు సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. 495 మంది హాజరు కానున్నారు. వీరి పరీక్షల నిర్వహణ కొరకు అదనంగా ఒక మహిళా డీఎస్పీ, ఒక మహిళా ఇన్స్పెక్టర్, 5 మంది మహిళా ఎస్ఐలు, 9 మంది ఏఎస్ఐలు, 35 మంది మహిళా కానిస్టేబుళ్లు మరియు 8 మంది మహిళా హోం గార్డులను నియమించారు. అదేవిధంగా మహిళా అభ్యర్థులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా తెలపాలని ఎస్పీ గారు సూచించారు. జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో 3వ రోజున సిబ్బంది మరియు అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేసి అభ్యర్థుల సామర్థ్యపు పరీక్షలను త్వరితగతిన ముగించారు. హాజరైన 394 మందికి సర్టిఫికేట్ల పరిశీలన, ఫిజికల్ మెజర్మెంట్లో భాగంగా ఎత్తు, ఛాతీ కొలిచారు. అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించగా 163 మంది తదుపరి ప్రక్రియకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎస్ఎల్ఆర్బీ ఆదేశాలు, నియమ నిబంధనల మేరకు ఈ పరీక్షలు పటిష్టంగా జరిపించారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మొదలు బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు, ఆర్ఎఫ్ఐడి ట్యాగుల పంపిణీ, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు, 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, రిజల్ట్ కౌంటర్ వరకు కేటాయించిన విధులను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. ఇక పరుగు పందెంలో అలసిన అభ్యర్థులకు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఈ 3 రోజులు జరిగిన కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో 1799 అభ్యర్థులకు గాను 1173 మంది హాజరై 477 మంది వ్రాత పరీక్షకు అర్హత సాధించారు. భర్తీ ప్రక్రియ పారదర్శకముగా మరియు పూర్తిగా అభ్యర్థుల ప్రతిభా పాఠవాల ఆధారంగానే జరుగుతుందని, కావున అభ్యర్థులు మరియు వారి తల్లిదండ్రులు దళారులను మరియు మధ్యవర్తులను నమ్మకుండా మోసపోకుండా ఉండవలనని, ఎవరైనా మేము భర్తీకి సహకరిస్తాము అని నమ్మబలికిన డయల్ 112కు గాని, చిత్తూరు పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005కు గాని ఫోన్ చేసి ఫిర్యాదు చేయవలనని పోలీసు వారి విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీఏఆర్ శ్రీ శివానంద కిషోర్, చిత్తూరు టౌన్ డీఎస్పీ శ్రీ టి సాయినాథ్, ఏఆర్ డీఎస్పీలు శ్రీ చిన్ని కృష్ణ, శ్రీ మెహబూబ్ బాషా, ఎస్బీ ఇన్స్పెక్టర్లు శ్రీ భాస్కర్, శ్రీ మనోహర్, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ జయరామయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుధాకర్, శ్రీ చంద్రశేఖర్, ఎంటీఓ శ్రీ భాస్కర్, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓఓ సూపరింటెండెంట్లు, సిబ్బంది, ఐటీ కోర్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ వెల్లడించారు. గురువారం చిత్తూరు డిపిఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా సీఎం సొంత జిల్లా కావడం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖ అయినందువల్ల పంచాయతీలకు ప్రాధాన్యత సంతరించుకున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో గతంలో ఎంపీడీఓగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్నందున జిల్లా భౌగోళికంగా తనకు పరిచయం ఉన్నట్లు తెలిపారు. తాను ఐరాల, రేణిగుంట మండలాలకు ఎంపీడీఓలుగా పనిచేసే సందర్భంగా ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు అందుకున్న సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా డీపీఓగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే ఐరాల మండలంలోని హోమసముద్రం పంచాయతీకి జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వించదగ్గ విషయమని డీపీఓ సుధాకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలోని రిజిస్ట్రేషన్ ఫీజులు నేరుగా పంచాయతీకి జమ కావడం వల్ల నిధుల కొరత లేదని తెలిపారు. గ్రామాల్లో ఆదాయ వనరులు సమకూర్చుకుని పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీలలో పారిశుద్ధం, తాగునీరుపై ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ మనకు అన్నిటికంటే ప్రధానమైనటువంటి శానిటేషన్ అండి. ఈ శానిటేషన్ విషయంలో మనకు ఎస్డబ్ల్యూపీ షెడ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా చాలా చోట్ల లేవు. అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఈ శానిటేషన్ కనుక చక్కగా ఉన్నట్లయితే ఎలాంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మంచి శానిటేషను, పచ్చదనం బాగా పరిశుభ్రంగా ఉండేలాగా గ్రామ పంచాయతీలు కానీ అన్ని చూడాలని చెప్పి నేను నా యొక్క ప్రధానమైన అంశంగా పెట్టుకున్నాను. అదేవిధంగా మంచి నీళ్లు కూడా ప్రజలకు 2024వ సంవత్సరంలో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అనేక సేవా కార్యక్రమాలు రూపకల్పన చేయడం ద్వారా అవార్డును ప్రదానం చేశారు. తిరుపతి కరకంబాడి రోడ్లోని వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్లో ఈరోజు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 2024 సంవత్సరంగాను ఉత్తమ సేవా అసోసియేషన్గా వినాయక సాగర్ వాకర్ అసోసియేషన్ ఎన్నుకున్నారు. వినాయక సాగర్ వాకర్ అసోసియేషన్ వారు వినూత్నమైన కార్యక్రమాలను ఈ సంవత్సరంలో చేపట్టిన దానికి వారికి ఈ సంవత్సరం ఉత్తమ వాకర్ అసోసియేషన్ అవార్డు ఇచ్చారు. వినాయక సాగర్ వాకర్ అసోసియేషన్ సభ్యులందరూ వచ్చిన వాకర్స్కి ప్రతి నెల మెడికల్ క్యాంపులు, వివిధ అనాథాశ్రమాలకి సేవా కార్యక్రమాలు మరియు ఎన్నో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయడంలో ముందు వరుస నిలిచారు. కాబట్టి వాళ్ళకి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డ్స్లో వాళ్ళకి వెల్లూరులో జరిగిన దీంట్లో వాళ్ళకి ఈ అవార్డును ప్రదానం చేసింది. లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదినోత్సవ వేడుకలు ఏపీ ఎన్జీఓస్ హోమ్ ఎల్ఐసి రోడ్ బాలాజీ కాలనీ తిరుపతి నందు నిర్వహిస్తున్నామని, వేడుకలలో పాల్గొనే వాళ్ళు ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆ సంఘం నాయకులు గురువారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. మేమంతా కూడా బ్రెయిలీ రీడింగ్, రైటింగ్ పెడుతున్నాము. ఎంప్లాయీస్కు, అన్ఎంప్లాయీస్కు రీడింగ్, రైటింగ్ పెడుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అందుడికి మేము ఏదో ఒక బహుమతి ఇస్తాం. ఈ రీడింగ్, రైటింగ్లో గెలుపొందిన వాళ్ళు కూడా ఫస్ట్, సెకండ్ ప్రైజులు ఇస్తున్నాము. కాబట్టి ఈ జిల్లా చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అందులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు సహాయం చేసినటువంటి దాతలందరినీ కూడా ఆహ్వానించాం. కార్యక్రమానికి వీరంతా వస్తారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సోదర సోదరీమణులను హృదయపూర్వకంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తిరుపతి శాఖ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా ఉద్దేశం 200 నుంచి 300 మంది దాకా సోదర సోదరీమణులు వస్తారని అనుకుంటున్నాం. వారందరికీ రేపు 4వ తారీఖు ఉదయం నిరుద్యోగ, ఉద్యోగ సోదర సోదరీమణులకు అందరికీ బ్రెయిలీలో రైటింగ్, రీడింగ్ పోటీలు కండక్ట్ చేస్తున్నాం. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబి వర్ధన్ 9వ వర్ధంతి సందర్భంగా తిరుపతి బైరాగ పటేల్లోని సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలితో నివాళులర్పించారు. సమకాలీన రాజకీయాల్లో, సంకీర్ణ రాజకీయాల్లో భారతదేశంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాయకుడిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గానికి సుదీర్ఘకాలం పాటు ఏఐటీసీ జనరల్ సెక్రటరీగా, బ్యాంక్ ఎంప్లాయీస్ను ఆల్ ఇండియాకి అధ్యక్షుడిగా, గౌరవాధ్యక్షుడిగా, మంచి ఉపన్యాసకుడిగా, రాజకీయ ఎత్తుగడలేయడంలో ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలని, పార్టీలని ఐక్యం చేయాలని తన శ్వాస విడిచేంత వరకు ప్రాధేయపడినటువంటి వ్యక్తిగా, ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారం రావాలంటే
ఎలాంటి ఎత్తుగడలు ఉండాలో నా కార్యక్రమాన్ని రూపొందించినటువంటి కామ్రేడ్ బర్ధన్. ప్రపంచ దేశాలకు చైనా మరో పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా కళ్ళు బైర్లు కమ్మేలా డ్రాగన్ కంట్రీ కొత్త వెపన్ రూపొందించింది. 6th జనరేషన్ ఫైటర్ జెట్ J-36ను రంగంలోకి దింపింది. సూపర్ జెట్ వల్ల చైనా దూకుడు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాల్లో ఇది కూడా కీలకంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలన్నీ 6వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో అమెరికాతో పాటు చైనా పోటీగా వీటిని తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటికీ రక్షణ సవాళ్లు ఎక్కువవుతున్న తరుణంలో చైనా షాక్ ఇచ్చింది. గేమ్ చేంజర్గా పనిచేసే కొత్త స్టెల్త్ ఫైటర్ జెట్ను రూపొందించింది. J-36 అని పేరుతో చైనా 6th జనరేషన్ సూపర్ వెపన్ అత్యాధునిక డిజైన్తో తయారు చేయబడింది. ఇటీవల ఈ యుద్ధ విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సిచువాన్ ప్రావిన్స్లోని చెంగ్డూ మీదుగా పట్టపగలు ఆకాశంలో ఎగిరిన ఈ విమానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ యుద్ధ విమానం చేస్ ప్లేన్గా చెంగ్డూ J-20S ఫైటర్ జెట్ కూడా ఉన్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక తెలిపింది. అయితే పగలు సమయంలో దీన్ని ఎగరేయడం పైన చైనా ఉద్దేశం ఏమిటనే చర్చ కూడా జరుగుతోంది. పెరుగుతున్న చైనా యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికే పగటి వేళ J-36ని ఎగరేసినట్లు అంతా భావిస్తున్నారు. J-36 అధునాతన లక్షణాలు, తోకలేని దాని డిజైన్ వల్ల ఇది రాడార్లకు కూడా అందని విధంగా రూపొందించినట్లు తెలుస్తోంది. వైమానిక ఆధిపత్యం కోసం తయారు చేసిన ఈ ఫైటర్ జెట్ గ్లోబల్ బ్యాలెన్స్ను మార్చగల సామర్థ్యం గలదని అభిప్రాయాలున్నాయి. అయితే ఈ అధునాతన ఫైటర్ జెట్ గురించి చైనా ప్రభుత్వం కానీ చైనా మిలిటరీ కానీ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 79,290 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,185 రూపాయలు. వెండి కేజీ ధర 89,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 92 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చైనా నుండి మరో పిడుగు. 6th జనరేషన్ వెపన్ను రంగంలోకి దింపిన డ్రాగన్ కంట్రీ ఆందోళనలో అగ్రరాజ్యం. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు, అమరావతిపై స్పెషల్ ఫోకస్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పరకామణి కేంద్రం, ఆలయ ప్రవేశంలో తనిఖీలపై అనుమానాలు. తిరుమల శ్రీవారి ఆలయంపై ప్రైవేట్ ఫ్లైట్ చక్కర్లు, భద్రతపై ఆందోళన, నిబంధనలను బేఖాతరు చేస్తున్న సివిల్ ఏవియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.